హలో హాయ్. మనం ప్రస్తుతానికి నకరేకల్లో డాక్టర్ చెరుకు సుధాకర్ గారు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పీడీ యాక్ట్లో అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి అతనితో ఉన్నాం. అసలు ఎందుకు అరెస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పోరాటాలు చేసి మన తెలంగాణ సాధించుకుందాం, అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మీరు మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు పీడీఏ యాక్టులో అరెస్ట్ కావడానికి గల కారణాలు ఏంటి? ఆ ఏడాదిలో మీరు జైలు అనుభవించిన కష్టాలు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు చెరుకు సుధాకర్ యొక్క జీవితం యొక్క నిడివి కేవలం పీడీ యాక్ట్తో పరిమితమైంది కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే మన జీవితకాలంలో మన ముందుకు వచ్చిన ఒక అవకాశం. దాంట్లో సంపూర్ణమైన నిబద్ధతతో పనిచేసినాం. ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆనాడు సమైక్య పాలకుల కనుసన్నల్లో రాజకీయాలు చేసి చాలామంది ఉండగా 1997లో పట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసినాం. దానికి ముందు భువనగిరిలో తెలంగాణ ఐక్య ఉద్యమాన్ని ఒకదాన్ని ప్రతిపాదించి సైద్ధాంతికంగా ఏ లక్ష్యం కోసం తెలంగాణ కావాలంటున్నామో ఒక ప్రయత్నం అక్కడ స్టార్ట్ అయితే తెలంగాణ మహాసభ అనేటువంటి సంస్థ ద్వారా ఆగస్టు 11, 1997 సూర్యాపేట తెలంగాణ మహాసభ. ఇవాళ అదొక చరిత్ర. ఎందుకంటే ఈ కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీలాంటి వాళ్ళు ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సూర్యాపేటలో జరిగినటువంటి తెలంగాణ సభ పేరు ఏమిటి? దోకాదిన్న తెలంగాణ. దాని కన్వీనర్ ఎవరు? డాక్టర్ చెరుకు సుధాకర్. ఆనాడు ఎవరెవరు వచ్చిండ్రు? జయశంకర్ సార్ వచ్చారు, హరగోపాల్ వచ్చారు, కాలేజ్. అదొక ప్రశ్నావళి అయిపోయింది. అట్లనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మొదటిసారి పీడీ యాక్ట్ ఎదుర్కొన్నవారంటే డాక్టర్ చెరుకు సుధాకర్. దానికంటే ముందు కూడా, అంటే పీడీ యాక్ట్ కంటే ముందు తెలంగాణ మహాసభ హిస్టరీ ఉంది. తెలంగాణ మహాసభ కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో పట్టిన ఆనాడు 91 ఆ ప్రాంతంలో మొత్తం భారతదేశంలో పట్టినే ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం చేసేటువంటి అనేక ఉద్యమాలు మనం భాగస్వామ్యమైనవి. కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టకముందుకే మన దగ్గర ఆనాడు డఫోడమ్ అని ఒక సంస్థ పెట్టినాం. దళితుల కోసం ఒక ప్రజాస్వామిక సంస్థ పెట్టినాం. ముందు నడిచినాం. వారు వచ్చినప్పుడు కాంశీరామ్ గారిని గౌరవించుకున్నాం, చంద్రశేఖరరావు గారిని గౌరవించుకున్నాం. ఎందుకంటే ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ కోసం ఒక లీడర్ వస్తే ఆ లీడర్ని మనం ఎంకరేజ్ చేయడం, వారి వెంట నిలబడడం అనేది మన బాధ్యత. మనకే చేతనైన అవకాశం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక తెలంగాణ ఉద్యమ వేదిక పెట్టినాం, తెలంగాణ ఇంటి పార్టీ పెట్టినాం. హిస్టరీ కంటిన్యూస్గా చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇవాళ సరే ఒక సందర్భంలో నేను పనిచేసిన పార్టీ నా వాళ్ళదనుకొని ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. ఇక్కడ మన ఖాళీగా ఏమి లేవు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వము తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేస్తలేదనుకున్నప్పుడు రోడ్డు మీద నిలబడడం ఎట్లా, పోరాటం చేయడం ఎట్లా, ఒక శాశ్వత ప్రతిపక్షంగా పాలకపక్షానికి ఎట్లా మన ధీటైనటువంటి ప్రతిఘటన చూపెట్టాలనే ఒక అంశం ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నట్టే, తెలంగాణ అంశమునే కలగాపులుగా చేసినటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఇంకా సమైక్య పాలకులకు నాటి నాయకుల యొక్క నీలి నీడలు ఉన్నాయి. వాళ్ళ యొక్క తోలుబొమ్మలాట వెనుక నుంచి దారాలు ఉన్నాయి మనం ఆడించడం లోపల. అది పోవాలని మనం కోరుకుంటున్నాం. అదే సందర్భంలో నేను ఈ నేల మీదనే పుట్టిన నేను నాయకుడిని, నేను ఇట్లనే ఉంటా, ఏమి నాదే రాజ్యం నేనే రాజు అంటే కూడా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఇవాళ బీఆర్ఎస్లో ఉండవచ్చు కాక కానీ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఒక పార్టీగా 10 ఏళ్ళు మనకిచ్చిన అవకాశాన్ని ఇంకా అద్భుతంగా మలుచుకున్నట్లయితే ప్రజలు మనం గుండెల మీద పెట్టుకునేటట్టు, మనం మొయ్యలేని భారం పెట్టినట్టు ప్రజలు దించుకునే ప్రయత్నం చేస్తారు. అది చంద్రశేఖరరావు గారికో బీఆర్ఎస్కో జరిగినటువంటి గుణపాఠం కింద చూసుకోవద్దు. తెలంగాణ ప్రజలు ఏ పాలకుడికైనా, ఇవాళ రేవంత్ రెడ్డికైనా అదే హెచ్చరిక ఉంటుంది. ఎందుకంటే తోచిన ప్రకారం మాట్లాడి నేను ఇట్నే మాట్లాడుతున్నా, తొండిగానే ఉంటా, ఏదంటే అది మాట్లాడతా, నోటికి వచ్చింది అనుకుంటే కుదరదు. ఒక హైడ్రా పేరు మీద నువ్వు చేస్తానంటే తరిమి కొట్టిరు పోలీసు వాళ్ళందరినీ. ఎథనాల్ ఫ్యాక్టరీ పెడతాంటే తరిమి కొట్టిరు. ఎందుకంటే నువ్వు నాయకత్వం వహించినా నువ్వు ఇంకొకరిని ఎట్లా కొట్టినావు, ఎట్లా ప్రతిఘటించినావో నీకంటే 10 రెట్లు ఇవాళ ప్రజలు రోడ్ల మీద ఉన్నారు. అంటే తెలంగాణ నేల ఏది పడుతుంది మోసే స్థితిలో లేదు. అందుకోసం మనకు చాలా పెద్ద బాధ్యత ఉంది. మనలాంటి వాళ్ళకు కేవలం మనం ఏం సాధించినాం, ఏమైనాము, నాటి అన్ని గత స్మృతుల్ని తీయటి స్మృతులు లెక్కన అట్లా గమనంలో ఉంచుకోవడం కోసం కాదు మనం కొట్లాడాలి. ప్రజలకు మన లీడర్షిప్ యొక్క అవకాశం ఉంది, పోరాడాలి. మనలాంటి వాళ్ళు పోరాడితేనే కొత్త లీడర్షిప్ వస్తుంది. 1990 నాడున్న లీడర్షిప్ ఇవాళ అది అంత యాక్టివ్ ఉండకపోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళం ఇంకా ప్రజల క్షేత్రంలో ఉండడం ద్వారా
కొత్త లీడర్షిప్ వస్తుంది. వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీలో యూత్ వచ్చి రోడ్డు మీదకి ఎక్కి కొట్లాడినరు అని అంటే మనలాంటి వరకు లీడర్షిప్ని చూసే కదా వాళ్ళు కొట్లాడి, అంతే కదా. ఒక చాలా సందర్భంలో మేము రోహిత్ ఉన్నాడు, రోహిత్ సందర్భంలో జరిగిన ఉద్యమమేగా దేశవ్యాప్తంగా ఒక రోహిత్ చట్టం వచ్చింది. అలా తెలంగాణ హైదరాబాద్కు ఎంత దమ్ము ఉంది అనడానికి అది ఒకటి ఎక్కడికి వచ్చింది కదా. ఇంత దేశం లోపల ఇవాళ ఇన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇవాళ ఛత్తీస్గఢ్లో నక్సలైట్ని చంపుతా ఉన్నారు, ఆపరేషన్ కగారు కొనసాగిస్తూ ఉన్నారు, కిరాతకంగా చంపుతున్నారని చెప్పేసి ఎవరు రోడ్ల మీదకి వస్తున్నారు. ఈరోజు కూడా హైదరాబాద్లో ఆపరేషన్ కగారు ఆపేయారని చెప్పి ఇందిరా పార్టీ ధర్నా అయింది. అంటే దేశం మొత్తంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఇవాళ ఇజ్రాయెల్ పోయి దుర్మార్గంగా ఇరాన్ మీద దాడి చేస్తే ఇలా జనం రోడ్డు ఇది అన్యాయం ఇట్లా కొడతారని అంటున్నారు. అంటే ఈ నేల మీద అన్యాయాన్ని ప్రశ్నించే స్వభావం ఉన్నది. ఆ స్వభావాన్ని మనం తీర్చిదిద్దాలి మన లీడర్లమైనందుకు. అంటే మన జీవితకాలంలో మనకి ఏమైనా లక్ష్యం ఉందంటే ఇదే లక్ష్యం. నువ్వు ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ కాకపోతే నాకు పొయ్యి సప్పుడు వచ్చే కారు లేకపోయే చిన్నపిల్లలకి చాక్లెట్కి ఇచ్చినట్టు ఏడవద్దు. మనిషి అంటూ ధీరోదాతులు కూడా లీడర్గా ఉండాలి, స్టాండ్ కావాలి. ఆ ప్రయత్నంలో నిర్ణయాన్ని చెప్పి భావిస్తా ఉన్నా. మీలాంటి వాళ్ళు ఇంకా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి బయటికి వెలుతురు ప్రసరించినటువంటి వెలికి రానటువంటి లీడర్షిప్ చాలామంది ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని చేసుకుంటూ పోయారు. వాళ్ళందరి గురించి కూడా ఇంటర్వ్యూస్ తీయండి, మంచిగా చేయండి. తెలుగు టీవీ మంచి స్టాండ్ కావాలి. మీలాంటి వాళ్ళు యూత్ దామోదర్ మీరంతా కూడా ఒక స్టాండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసి యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పేసి ఆశిస్తాం. ఓకే సార్, ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఎంతో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం సార్. దాంట్లో నీళ్లు నిధులు నియామకాలు మన రాష్ట్రం సాధించిందంటారా సార్? తప్పకుండా నీళ్ళ విషయంలో మీరు 10 సంవత్సరాల్లో ఏ మార్పులు వచ్చినా మీరు చూసినారు. ఒకనాడు వలసలు పోయినటువంటి చాలా ప్రాంతాల నుంచి వలసలు ఆగిపోయినాయి. చంద్రశేఖరరావు ఒక్కడే ఒక షే మీదకి దిప్పుకొచ్చింది కాబట్టి అంతకంటే అట్లా కాదు సమస్య. ఒక గ్రూప్ యాక్టివిటీగా ఒక నాయకుడిగా ఆయన ప్రయత్నం ఆయన చేసి ఇంతమంది నడిపించింది కదా, అంతే కదా. అదే నిధులు అనుకున్నాం. నిధులు స్వరాష్ట్రం కోసం కొట్లాడి కేంద్రం నుంచి మెడల్ నుంచి మనం తెచ్చుకోలేదా? తెచ్చుకుందే ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఇంత వ్యవస్థ నడిచిందా? ఇంకా కొట్లాడాలి. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ నుంచి ఏం నేర్చుకున్నావు నువ్వు అంటే కేంద్రం నుంచి కొట్లాడడం నేర్చుకోవాలి. ఊరికి మనము అస్తమానము ఏమంటే ఆరోపణలు చేసుకుంటూ పోవడంతో కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే, ఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే పిల్లని చంపిరు తల్లిని చంపిరు శాపనార్థాలు పెట్టి తెలంగాణ గురించి మాట్లాడిండు, ఆయన దగ్గర నుంచి తెలంగాణకు బీహార్ తోటి పోటీపడి, రాజస్థాన్ తోటి పోటీపడి, ఉత్తరప్రదేశ్తో పోటీపడి నువ్వు నిధులు తెచ్చుకోవాలి. మేము ట్యాక్సులు కట్టడం అనేది ఏందో నార్త్లో కట్టేదానికి మేము ఎక్కువ కడతామని మాకు వచ్చేది తక్కువ అని చెప్పేదాన్ని చేయాలి. ఉన్నటువంటి వాళ్ళని మనం పేరెట్టి కిషన్ రెడ్డి అంటాడు వీళ్ళను, బండి సంజయ్ రెడ్డి వీళ్ళని తిట్టడంతో కాదు. అరే మీరు ఈ నేలపుత్రులు అయితే ఇక్కడి నుంచి గెలిచిన వాళ్ళు అయితే మీకు గెలిచిన వాళ్ళ ఓట్లు అయితే రాండి అందరం కలిసిపోయాడు కూర్చుందాం అని చెప్పి అనాలి. ధర్నా చేపియాలి, ముగ్గురు కలిసి చేయాలండి లెక్క ప్రకారం, అంతే కదా. అది రాష్ట్రం కోసం చేయాలి. అట్లాంటి ప్రయత్నం ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. నిధులు తప్పకుండా రావాలి, అన్యాయం అయితే జరుగుతూ ఉన్నాయి. నీళ్ళ విషయం అంటారా, మనం ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్ సాధించినాం. అయినప్పటికీ కొన్ని చాలా దారుణంగా విఫలమైన మనం ఎస్ఎల్బీసీ సొరంగం ఉన్నది, కొత్త ప్రభుత్వం మొదలుపెట్టింది. మన కర్మగాలి పోయిన యూత్ అలా చనిపోయాయి. మంచి ప్రీషియస్ నిష్ణాతులైనటువంటి ఆ స్పెషల్ వర్క్ చేసేటువంటి వాళ్ళు చనిపోయారు, అవునా కదా. సో వాళ్ళని మనం కనీసం డెడ్ బాడీస్ కూడా తెచ్చుకోలేకపోయాం. టీబీఎం అనేది ఏది ఉందో టీబీఎం అనేది ఖరాబ్ అయిపోయింది. వీటి అప్పుడే శాపం ఆడతారు. టీబీఎం అని కాదు, పనికిరాదు. కాళేశ్వరం కూలేశ్వరం ఇవన్నీ పోరంబోకు ముచ్చట్లు. ఇవన్నీ ఒక లీడర్ స్పష్టత ఉండి ద్రష్టత ఉన్నటువంటి నాయకుడు మాట్లాడేటి కాబోయే తప్ప. లీడర్ అంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కూలుతుందో చూస్తారా? అది కూలుతుంది అంటాడు. ఇక కేసీఆర్ భాషలో ఆనాడున్న భాషలో పాటు మంచిగా ఉండదు, కానీ రండా అన్నట్టే లెక్క, అంతే కదా. ఆ పదం నాకు ఇష్టం లేదు, కానీ ఇవాళ మాట్లాడుతున్న పదం ఎవరైనా వాడితే ఊరికే కూలేశ్వరము శనేశ్వరం మాట్లాడితే రండా కిందకే లెక్క. ఎందుకంటే పొరపాట్లు అయ్యి ఉంటాయి. ఆనాడు జరిగింది అంటూ అది వాళ్ళేమి ఎవరు కూడా కావాలని పొరపాటు చేయడం. మీరు మాత్రం మొన్న ఆడ కూలిపోయింది శ్రీశైలంలో, మీరే కూల్చినాడు ఎవరైనా అన్నారా? కర్మగాలిది కూలింది ఎట్లా ఉంటే తీసుకురండి అని చెప్పిన. లేదంటే టీబీఎంకి ఆల్టర్నేటివ్ ఏముందో చూడండి. మీరు పోయి ఆయన వెంకటరెడ్డి పోయింది కదా అమెరికా పోయి అలా కంపెనీ దగ్గర పోయి బేరింగ్ తీసుకొస్తారా లేదా, మరి తీసుకొచ్చినా తిప్పుతున్నారా లేదా చెప్పాలి. ఇప్పుడు మూసేసినాం అంటే అయిపోద్దా? ఇంకా ఆల్టర్నేటివ్ చూడాలి కదా. రోజు ఈ తిట్టడం మీద ఉన్న పనిలో సగం వంతు చేసినా కూడా మనకి ఇక్కడ ఎస్ఎల్బీసీకి దారి దొరుకుతుంది. సగం మీద రోజు ఆరోపణలు చేసి న్యూసెన్స్ చేసి అరే ఘోష్ కమిటీ అని చెప్పి ఇంకో కమిటీ అని చెప్పేసి ఉంది కదా. ఈ కమిటీల మీద కాలయాపన చేసే బదులు అర్జెంటుగా ఇప్పుడు మన పెద్ద ప్లేన్ యాక్సిడెంట్ అయింది. మన ప్లేన్ యాక్సిడెంట్ ఎట్లయింది, ఎయిర్ ఇండియాను పిలుచుకురాని సాగొట్టారు దొంగ ఇట్టేట్ చేసిందని చెప్తే పరిష్కారం అవుతా? ఎమర్జెన్సీలో మనం మొత్తం వ్యవస్థ అంతా ఆడ కూర్చొని ఇంకెవరు చేసే అవకాశం ఉందని చెప్పి తిప్పలబడి ఏదో చేసుకుంటూ పోయాడు. అట్టనే ఒక ప్రమాదం జరుగుతుంది, దాని నుంచి
ఎట్లా మనం ఇంకా వెతుకుని మా బెటర్ టైం ఇంకా ఏం చేయగలుగుతామని ప్రత్యామ్నాయం చూడాలి తప్ప మనం తిట్టుకుంటూ కూర్చుంటే కాదు. 100% ప్రమాదం జరిగింది. ఓ పెద్ద వ్యవస్థలో ప్రమాదం జరిగింది, జరగకూడదే జరిగింది. దాన్ని ఎట్లా పరిష్కారం చేద్దాం చూడాలన్నా అవుతా. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం నుంచి ఒక్క నోట్ వాట్ ఎగ్జాక్ట్లీ టెక్నికల్ డిఫెక్టా, పొలిటికల్ డిఫెక్టా, అవినీతి అనేదాన్ని నీకే స్పష్టం. ఒకటే మాట ఏకవాక్యం ఏంటంటే అవినీతి చేసారు. అవినీతి చేస్తే ప్రూవ్ చేయబోయి నీకు ఇన్ని ఉండొద్దన్నాడు. ఈ దేశంలో అవినీతి చేసినోడు నెల జైలు పోయినారు. గడ్డి కుంభకోణం ఒక చిన్న దాంట్లో పుట్ట లల్లు ప్రసాద్ యాదవ్ గారిని ఏళ్ళు కూర్చోబెట్టారు. జైలు అనేది చచ్చిపోయాడు, కానీ అదృష్టం కొద్దిగా బయటకు వదిలిపెడితే ఇవాళ పేద బయటకు వచ్చింది. అట్లా 100 మంది కనిమలు గారు జైలు పోయినారు. అవునా కాదు? ఎవరైనా జైలుకి పోతారు. తప్పు చేసినామనుకున్నా లేదా తప్పు చేయకపోయినా ఆరోపణ ఎదుర్కొన్న సందర్భంలో ఒక్క మాటలు చెప్పాలంటే నిరపరాధులైనటువంటి వాళ్ళు, అంటే ఆ సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఒకసారి జైలుకి పోతారు. కేసీఆర్ గారు జైలు పెట్టి నీకు దమ్ము ఉండి నువ్వు ప్రూవ్ చేస్తే పెట్టు, నేను ఒకటి ఆపుతారా అంటున్నా. ఇంత పెద్ద బీఆర్ఎస్ పార్టీ ఆపుతుందా? ఖచ్చితంగా ఏదైనా తప్పని తేలినాడు ఆపుతుందా? చెప్పండి. రేవంత్ రెడ్డి గారు జైలు దిగిపోయి ఆపినమా? ఎవరు ఆపి తప్పు చేసినామని అనుకున్నా ఆనాడు ప్రభుత్వం చేసింది. నువ్వు కరెక్ట్ అనుకుంటే ప్రజలు తీర్పిచ్చేస్తే నువ్వు బయటకు వస్తావు. లేకపోతే నీకు ఒక ఇది వచ్చింది, ఏదో ఒక అభిప్రాయం వచ్చేసి నువ్వు ఇలా సీఎం అయినావు. అవునా కదా? సో మనం నీ మీద ఎట్లా ఆరోపణలు చేసినారో నువ్వు కూడా ఇంకోరికి ఆరోపణ చేయడం కూడా నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆరోపణలతోటే కాలం వెళ్ళబుచ్చొద్దు. అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆరోపణలతోటే కాలం వెళ్ళబుచ్చకూడదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీకు అవకాశం రాలేదు, వచ్చినప్పుడు మీరు ఎంత కాన్షియస్ ఉండాలి. నేను ఇంతమందికి ఒక ప్రెస్లో ఏదో మన మిత్రులు ఏదో మాట్లాడుతాను. 22 మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉన్న వాటిని ఆ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పనికిరావు మూసేయాలని చెప్పింది. ఆయన అట్టెట్లా మూసేస్తారండి, దీనికి ఏం తక్కువ ఉందో చెప్పండి, మేము బాగా చేసుకుంటాం, మీకు పర్మిషన్ ఇవ్వాలి, 2,000 మంది విద్యార్థులు ఏమవుతారని చెప్పేసి నువ్వు ఆల్టర్నేటివ్ చూడాలి. నువ్వు 7 తెలియకుంటే ఏమంటారు కదా, అడ్రస్ తప్పిపోయిన పరిస్థితి అయిపోయింది తెలంగాణలో. ఒకటి కమిషన్ వచ్చి అడిగి ఏదన్నా అది ఈ పొరపాట్లు ఉన్నాయి, ఈ గ్యాప్స్ ఉన్నవి, ఇవి మీరు ఫిల్ చేసుకోవాలని చెప్పి గట్టిగా అడిగితే అట్లా ఆన్సర్ చేసినట్టు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ డాక్టర్ ఇక్కడ ఉన్నామండి హాస్పిటల్లో, ఓ పేషెంట్కి ఏమైనా జరుగుతుంది, నువ్వు వస్తావు, వచ్చేసి ఎవడా బాబు డాక్టర్ ఉండాలి, ఇట్లా జరిగిందా అన్నావు అనుకో, నేను డాక్టర్ని గాయమైతే ఎట్లా? డాక్టర్ జవాబు చెప్పడానికి ఇట్లా వాటికంటే కుదురుతుందా? ఇట్లా చేసినామయ్యా, ఈ చట్టం ఈ శాస్త్రం ప్రకారం ఇది చేసినాం, ఈ సూది ఇచ్చినాము, ఈ ట్రీట్మెంట్ ఇచ్చినాము, అయినప్పుడు కూడా బాగా కాలేదు, అది మా పొరపాటు ఏం లేదు, లేకపోతే మా చిన్న పొరపాటు మా కంపౌండర్ ఏదో ఒకటి చెప్పాలి కదా, సమాధానం చెప్పాలా వద్దా? ఇప్పుడు కూడా అంతే. అందుకోసం ఆరోపణలతోటి కాలం వెళ్ళబుచ్చకుండ్రి. అవసరమైతే ప్రతిపక్షాన్ని కూడా అవగాహన మనకు లేకపోయినా లేదా అవగాహన పెంపొందించుకోవడం కోసమైనా అందరూ ఒక దగ్గర చేరి దాన్ని పరిష్కారం చేసే దిశలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి గల కారణాలు ఏంటి సార్? ఇవన్నీ కారణాలు లేవు, మన్ను లేవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేనేమంటున్నా, రాష్ట్రం వచ్చిన సందర్భాన్ని ఇప్పుడైనా కూడా ఒక అతిపెద్ద అవరోధం ఏమిటంటే ఆధిపత్య కులాలే ఇంకా రాజకీయం చేయడము, బహుజన కులాల నుంచి ఎంత శక్తివంతమైనా సరే శాసించడము, అణిచివేయడం ఒక భాగం. అర్థమైందా? అది ఇంటి పార్టీ నుంచి రేపు ప్రయత్నం మొదలుపెట్టినా, ఇంకే ప్రయత్నం మొదలుపెట్టినా అదొక తీరని వ్యధ. ఇప్పుడు చెప్పుకునేది కాదు. అది ఎట్లా మాట్లాడినా మీరు చూసిండ్రు. ఎవడో ఓడబడితే వాడు అల్లకి ఎందుకు వీళ్ళ మీద మాట్లాడతారు. కానీ నేనేమంటే నా జీవితంలో నేను అనుభవించిన అన్ని మానసిక క్షోభల కంటే ఆ సందర్భంలో ఈనాడు మంత్రిగా ఉన్నటువంటి ఒక మనిషి మాట్లాడిన మాటలకు ఆ పార్టీ స్పందించిన తీరు చూసిన తర్వాత అసలు ఈ దేశంలో రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నాం అర్థం కాదు. తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నామని చెప్పేసి మదనపడే పరిస్థితిని దళితులు కల్పించారు. వాళ్ళు సిగ్గుపడాలి, నేను కాదు. అందుకోసం సరే జరిగే పనులు ఏవో జరిగిపోయినాయి. ఇప్పుడు ఒక దగ్గర ఉన్నాం, నేనేం బయటేం లేను. ఏ పార్టీ కోసం కష్టపడినా ఆడనే ఉన్నా. ఆ పార్టీ నేను ఉన్నట్లకైనా ఉందా లేదా అన్న సంగతి ఇప్పుడు నా దగ్గర జవాబు లేదు. కానీ నేనైతే ఇప్పుడు ఏ పార్టీలో ఇదివరకు ఉన్నా దాన్ని అదే ఆఫీస్లో అదే నాయకుడు దాని కింద ఉన్నా కదా. సో వాటి నెక్స్ట్ చూద్దాం. అంటే 2014లో బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ కూడా ఇవ్వకుండా మీరు పోటీ చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు తిరగదోడుకుంటే చాలా పెద్ద స్టోరీ. 2014 నుంచి మొదలు పెడితే 2024 దాకా జరిగిన పరిణామాలన్నీ ప్రజలు చూసింటారు. ఉద్యమకారులకు పెద్దపీట వేయలేదని చెప్పి కోపం, ఆక్రోషం ఉంది కాబట్టి ఉద్యమకారులు మొన్న బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. దాని నుంచి పార్టీ గుణపాఠం నేర్చుకుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అట్లాగని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందని ఇప్పటిదాకా ఏమి చేసింది లేదు, ఏడ ఉందో ఆడనే ఉంది. సో 2 పార్టీలకు కూడా మనం విజ్ఞప్తి చేయవలసింది లేదా డిమాండ్ చేయవలసింది ఏంటంటే, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు నుంచి, ప్రజలకు ఉండే కోపం నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు? అది చంద్రశేఖరరావు గారికైనా వర్తిస్తుంది, అదేంటి రేవంత్ రెడ్డికైనా వర్తిస్తుంది, రేపు ఇంకొక ముఖ్యమంత్రి ఇంకోరైనా వర్తిస్తుంది. అందుకోసం ప్రజలకు పాలకుడు ఎప్పుడు జవాబుదారీగా ఉండాలని చెప్పి అలాంటి వాళ్ళని కోరుకుంటాం. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా
గతంలో ఉన్న పొరపాటు కూడా కొనసాగకుండా చాలా శక్తివంతంగా చాలా పద్ధతిగా ఫీడ్బ్యాక్ తీసుకొని పనిచేద్దని ఆశిస్తున్నాను. ఒకసారి ఇప్పుడు మన ఇంటి పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ తరఫున మీరు మొన్న శాసన మండలి దాకా వెళ్ళి ఓడిపోవడం జరిగింది సార్. మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అట్లాంటి అవకాశాలు వచ్చినాయంటారు? నేను మీకు ముందే చెప్పాను, నేను ఇప్పుడు అవకాశాలు ఏమొస్తాయనే ఆలోచన కూడా లేను నాన్న. నేను చేయాల్సిన స్కోర్ చేసిన అయిపోయింది. ఇప్పుడున్న పార్టీ ఏం చేస్తుంది, భవిష్యత్తులో ఏం చేద్దామనే సంగతి ఆ పార్టీ వాళ్ళకి ఆలోచనకి వదిలిపెట్టేసింది. నేను అందుకోసం ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అంటే, నేను ఎదిగిన స్థాయికి ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే కిరీటం కింద పడిపోయేది ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, పెద్ద పెద్ద సోకాళ్ళ అవకాశాలు వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఎవరు ప్రజలు గుర్తుపెట్టుకుంటూ లేదు, కానీ చెరుకు సుధాకర్ అయితే మొత్తం తెలంగాణ మొత్తం గుర్తుపెట్టుకుంటుంది. ఐ మేడ్ ద హిస్టరీ, ఐ విల్ కంటిన్యూడ్ యాజ్ ద హీరో ఓన్లీ. నేను ఎందుకు అంత దేవురించి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అడగాలి? బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తాను. నేను పోతే గుర్తుపట్టేటువంటి గ్రామాలు వేలు ఉన్నాయి. వేల మంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కానీ బుద్ధిజీవులు కానీ నన్ను గుర్తుపడతారు. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను ప్రజల తరపున మాట్లాడుతున్నాను. నాకు నోరే పెద్దది. నా నోరు ఎంత పెద్దదంటే శాసనసభ కంటే మించినట్టు నోరు నాది. కాబట్టి నాకేం అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. ఒకసారి ఇప్పుడు శంకరమ్మ కానీ తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి అండ్ చెరుకు సుధాకర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కలేదని అనుకుంటున్నారు సార్. నేను ఏమంటున్నా, ఇప్పుడు దక్కింది దక్కలేదు వేరే సంగతి. ఇవాళ జిట్టా లేడు, శంకరమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆడపదేదో మాట్లాడతారు, నేను కూడా కూర్చున్నది. అది ఆమె ఇష్టం. ఎందుకంటే ఆ పిల్ల దెబ్బతిన్నది కాబట్టి ఏమనుకుంటుందో మనకు తెలియదు. బట్ నాకు సంబంధించి నా కాంగ్రెస్లో నా చేదు అనుభవం అయితే నాకేం పెద్ద బయటకు వచ్చినది బాధ ఏం లేదు. ఏమి పోయినందుకు బాధ లేదు, వచ్చినందుకు కూడా బాధ లేదు. ఎందుకంటే పోయినప్పుడు నాకున్న పరిస్థితుల్లో ఆనాడు ఒక ప్రత్యామ్నాయం ఉండాలనుకున్నా. అప్పటికే నష్టపోయినా కాబట్టి పిలిచింది రేవంత్ రెడ్డి పిలిచింది ఎంత సంతోషంలో నేను పోయినో అంతే బాధలు కూడా బయటకు వచ్చిన. సో దానికి పెద్ద ఫీల్ కావాల్సింది ఏం లేదు. 14 ఏళ్ళు నేను కష్టపడ్డా బయటకు వచ్చిన. అయ్యో వాళ్ళు కూడా అదే జరిగింది. ఏమి అయ్యేదేముంది, ఇప్పుడు ఏమి అయ్యేదేం లేదు. సార్ వంశపరంగా వస్తున్న రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏంటది? వంశపరంగా వస్తున్న రాజకీయాలపైన అంటే భారతదేశం లాంటి ఒక ఫ్యూడల్ సిస్టంలో భూస్వామ్య ఆలోచన విధానం ప్లేస్లో చాలా ప్లేస్లో ప్రపంచంలో చాలా ప్లేస్లలో ఒక పెద్ద నాయకుడు పోయిన తర్వాత ఆయన కొడుకు పిల్లలు చేస్తూ ఉంటారు, ఆయన ఉండగానే ఇంకోరు తిరుగుతారు. అవన్నీ మనం అందరం గమనిస్తున్నాయి. వాస్తవానికి ప్రజాస్వామిక వ్యవస్థ పరిపుష్టి కావాలంటే, ప్రజల నుంచి ఎదిగే నాయకులు కావాలంటే కేవలం తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వారసత్వం నుంచే కాకుండా స్వతంత్రంగా ఎదిగే లీడర్షిప్కి ప్రజలు ఎక్కువ స్పేస్ ఇస్తే బాగుంటుందని మనం ఆశించాలి, తప్పేం కాదు. బట్ ఇప్పటికిప్పుడు రియాలిటీ ఏంటంటే దేశంలో ఆల్మోస్ట్ 70% అంటే నేషనల్గా ఇవాళ రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎట్లా సోనియా అక్కడ దాకా నెహ్రూ దాకా వెతుక్కున్నా ఇవాళ కేసీఆర్ కుటుంబం, పక్కన చంద్రబాబు నాయుడు కుటుంబం, ఆ పక్కన ఉన్నటువంటి ఒడిశాలో నవీన్ పట్నాయక్ కుటుంబం, ఆ పైన నితీష్ కుమార్ కుటుంబం, మన పేరు లల్లు ప్రసాద్ యాదవ్ పిల్లలు, మీరు దేశమంతా అట్లా చూస్తే కూడా చాలా ప్రాంతం ఎస్పీ ఆయన మన ఉంది కదా, అదైనా కానీ చాలా సమాజ్వాదీ పార్టీ కానీ ములాయం సింగ్ యాదవ్ గారు కొడుకున్నాడు. ఇట్లా చాలా ప్రాంతాలు అట్లా లీడర్షిప్ ఉన్నది. ఆ మాటకు వస్తే ఇప్పుడు విజయరాజ్ సింధియా ఉన్నది. ఆ రోజు మహారాణికి బాగాలేరు కాబట్టి ఆమె కొడుకు మళ్ళీ ఇప్పుడు ఇంకో సింధియా ఉన్నాడు, ఆ తర్వాత మాధవరావు సింధియా ఉన్నాడు. ఇట్లా గోసా ఇంకా దీన్ని మారాలని కోరుకోవాలి మనం, అంతే. గాలి జనార్దన్ రెడ్డి పోతే ఇంకో గాలి వస్తాడు, అట్నే ఉంటుంది. ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన రేపు 42% రిజర్వేషన్ ఓకే అయితే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు సార్? 42% రిజర్వేషన్ అనేది పెద్ద గొప్ప డిమాండ్ ఏం కాదు. అది వాళ్ళు కామారెడ్డిలో అన్నారు కాబట్టి మనం ఆ కామారెడ్డిలో మీరు అన్నమాట ప్రకారం చేయాలి అంటున్నాం. కానీ మన లక్ష్యం మనం ఎంతమంది జనాభా తేల్చారో అంత రావాలి మనకు. ఆ ప్రకారం లెక్క వేసుకుంటే ముస్లింలు కలుపుకొని లెక్క వేసుకుంటే ఆ లెక్క తొండిదని మనం అనుకుంటున్నాం. తొండిదాని ప్రకారం లెక్కిస్తే మనం 62 మంది కావాలి, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ కలుపుకుంటే 62% కావాలి. మైనస్ వాళ్ళ ఏంటి మనం 52%, 54% కావాలి. ఏమి దాంతోపాటు ఏంటంటే స్థానిక వ్యవస్థలో లీడర్షిప్ రావడం ఎంత ముఖ్యమో, స్థానిక సంస్థల్లో కూడా మనం ఎదగడం ఎంత ముఖ్యమో, పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండడం ముఖ్యం. ఆ పార్లమెంట్ అసెంబ్లీ మనం అవకాశం తీసుకున్నంత వరకు, అధిష్టానాలు అనివార్యంగా వాళ్ళ మెడలు వంచి మన సీట్లు తీసుకోవాలంత వరకు మనము బీసీ ముఖ్యమంత్రి వాళ్ళు కలగడం సాధ్యం కాదు. లేదా బీసీ మినిస్టర్లు కావాలని, అసలు బీసీ ఎమ్మెల్యే కావడానికి అవకాశం లేనప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? సో ఇట్స్ ఎ బేసిక్ సెన్స్ అది. దాన్ని ఏం మాట్లాడుకోవడం. 2 రాష్ట్రాల్లో ఎంత దుర్మార్గంగా అగ్రవర్ణ రాజకీయాలు నడుస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అందుకోసం ఇప్పుడు 100% రేపు చట్టసభల్లో రేపు డీలిమిటేషన్ ఇవన్నీ జరుగుతున్న తరుణంలో పూట ఎట్లా జనగణనకు రిలీజ్ అయింది వాళ్ళ గజెట్. మనం ఏం కోరుకోవాలంటే ఇమీడియట్గా
జనగణనతో పాటు రేపు పార్లమెంటుకు అసెంబ్లీకి కూడా చట్టసభల్లో మేము రిజర్వేషన్ బీసీలకు కంపల్సరీగా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. అన్ని రాష్ట్రాలు కూడా సర్క్యులర్ పంపాలి. ఇప్పుడు బై ఛాన్స్ ఇప్పుడు తమిళనాడు ఉన్నది, నువ్వు రిజర్వేషన్ ఇవ్వకున్నా పర్వాలేదు, వాళ్ళే మెజారిటీ 70% బీసీలే గెలుస్తారు. అక్కడ టికెట్లు కూడా బీసీలకి ఇస్తారు. మొత్తం అసెంబ్లీ మొత్తం కలిపి 2 బాపులు ఉన్నాడు, ఇద్దరు ఒక్కడు బాపులు అన్నాడు అంతే, ఎవరు లేడుగా. అర్థమైందా? సో మరి సంఖ్య ఎంత ఉందంటే సంఖ్య చాలా పెద్దగా ఉంది. అయినా కూడా లీడర్షిప్ ఎందుకు నడుస్తుంది. ఒక ప్లేస్లో ఒక లీడర్షిప్ సస్టైన్ అవుతుంది, అంతేనా కదా. మన రాష్ట్రంలో ఇవాళ మనకేం రాజకీయాలు నడుస్తుందో మనకు తెలుసు. మనం ఇంతమంది ఉన్న తర్వాత కూడా 2 పార్టీలు ఆల్మోస్ట్ పోయిన ఎన్నికల్లో కూడా అదే లెవెల్లో ఇచ్చిండ్రు. అది మనం ఇవాళ ఉన్నాం కాబట్టి చెప్పాలని కాదు, కానీ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. కాంగ్రెస్కు మొన్న బీఆర్ఎస్కి ఇచ్చిన టికెట్ కూడా పెద్ద తేడా ఏం లేదు. కాకుంటే బీఆర్ఎస్ గుడ్డిలో మెల్ల గతంలో హిస్టరీ ఏంటంటే కాంగ్రెస్కి మొత్తం 24 మంది 30 మందికి సీట్లు ఇస్తే ఒక్కరు కూడా గెలిపేదాన్ని. ఎందుకు గెలిపేదంటే బీసీ వారు ఓడిపోయిన పర్వాలేదు కానీ బీసీ గెలవరు. కాంగ్రెస్లో ముఠా కొట్టాటల స్థాయి ఎంత ఉంటుంది అని అంటే బీసీకి టికెట్ ఇచ్చేది బీసీ ఓడిపోయినా పర్వాలేదు, ఆపోజిట్ అని గెలిచినా పర్వాలేదు, కానీ మనకి ఇప్పుడు ఒక బీసీకి వెళ్తే వాడు ఎప్పుడు ఆడతాడు. లాజిక్ అర్థమైంది కదా. సో బీసీ లీడర్షిప్ అనేది బీసీలు అనేటువంటి వాళ్ళు, నువ్వు రియల్ ఎస్టేట్ చేసినవా, డాక్టర్ అయినవా, మెడికల్ కాలేజ్ పెట్టినావా, ఇవన్నీ ఒక ఎత్తు. నువ్వు నీ వాళ్ళని అవసరం వచ్చినట్టు ఎలక్షన్ లోపల నీ వాళ్ళ కోసం ఓటు వేయించి నీ వాళ్ళని చట్టసభలో పంపించడం అనేది అతిపెద్ద ఛాలెంజ్. ఆ పని చేయగలిగితే న్యాయం జరుగుతుంది. అది లేకుండా మనము గాల్లో చిరుతలు పట్టుకొని కొట్టాడితే ఏమీ రాదు. ఓకే సార్, ఇప్పుడు ఐటీ పనుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎంత మేరకు న్యాయం జరుగుతుందంటే సార్? చిన్న చిన్న విషయాలు ఏం చెప్తా, కానీ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నా ఏ గ్రావిటీ కెనాల్ ఉన్నా డెఫినెట్గా దాంట్లో ఒక మేరకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ దానికి ఉంటుంది. పెద్ద మనం ఒక చిన్న దానికి పరిమితమై మాట్లాడుకోవాలి. ఎక్కడ మాట్లాడుకున్నా ఇరిగేషన్ అనేది కరువు ప్రాంతం లోపల నీళ్ళ మీద, అంటే వ్యవసాయం వర్షం మీదనే కాకుండా ఇంకా మిగతా వాటి మీద డిపెండ్ అయ్యే దగ్గర చాలా పెద్దది. ఎందుకంటే దాని ద్వారా బోర్లో కూడా వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కదా, మనం చూసినాం కదా మిషన్ కాకతీయ లోపల ఇవాళ ఉన్న ప్రాంతాలప్పుడు గ్రౌండ్ వాటర్ పెరిగిందని నేషనల్ కమిషన్ ఇచ్చింది కదా, అంతేనే కదా. ఎస్ఎల్బీసీ నీళ్లు మనం ఇవాళ లిఫ్ట్ చేసి కెనాల్ తీసుకొని వచ్చినప్పుడు చాలా ప్రాంతాల వ్యవసాయం పెరిగింది కదా. సో లిఫ్ట్ అది కాబట్టి ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. అట్లాగే గ్రావిటీ అడ్వాంటేజ్ ఉంటుంది. సరే, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైంతో ఏ గ్యారంటీలు ఉండవు. అన్ని గ్యారంటీలు వారంటీ లేని గ్యారంటీలే ఉంటాయి. ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం? చైనా మాల్కు వారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. 4 సార్లు షాప్ పోతే 3వసారి లేకుండా ఏం లేరని వదులుకుంటాము, అంతే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రేపు ఎన్నికలు వస్తున్నాయి సార్. ఏం ఎన్నికలు వస్తలేవు, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఏం కానీ సరే బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి మెజారిటీ నిలబడాలి, మెజారిటీ గెలవాలి. సింగిల్ పాయింట్ ఎజెండా మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.